ఒక యువ సన్యాసి భోజనశాలకు చేరుకోవడానికి నీటిపై తేలుతున్న కలప పలకల మీదుగా దూకి వెళ్లాలి. సీనియర్ సన్యాసులు సులభంగా దాటేవారు. కాని మొదటి రోజు అతను పలకపై అడుగు పెట్టగానే బ్యాలెన్స్ కోల్పోయి నీటిలో పడ్డాడు. తడి బట్టలతో బయటకు వచ్చి భోజనశాలకు పరిగెత్తారు. కాని సీనియర్ సన్యాసి తడి బట్టలతో లోపలికి రానివ్వలేదు. బట్టలు ఆరబెట్టి లోపలికి వెళ్లేసరికి భోజనం అయిపోయింది. గురువుల కోసం ఉన్న మరో భోజనం గిన్నెను తీసుకోబోయాడు. కాని అది నిషేధం. శిక్షగా గురువు అతన్ని మళ్లీ పలకపై నిలబెట్టాడు. బ్యాలెన్స్ కోల్పోయి మళ్లీ పడ్డాడు. మరుసటి రోజు గోడ ఎక్కి రహస్యంగా లోపలికి వెళ్లడానికి ప్రయత్నించాడు. కాని గురువు పట్టుకున్నారు. సీనియర్ సన్యాసులు అతన్ని ఎగతాళి చేశారు. అతను మనసులో గట్టిగా అనుకున్నాడు, నేను ఏమిటో చూపిస్తాను. ఆ రాత్రి 2 కలప బ్యారెళ్లపై బ్యాలెన్స్ కోసం సాధన చేశారు. పదే పడ్డాడు, జారాడు, కాని వదల్లేదు. బ్యారెళ్ల వేగాన్ని పెంచి దుకుతూ బ్యాలెన్స్ వెళ్లడం నేర్చుకున్నారు. మరుసటి రోజు అందరూ మర్ని ఎగతాళి చేస్తారనుకున్నారు. కాని అతను నీటిపై పలకలను సునాయాసంగా దాటాడు. గురువు సంతృప్తిగా తల ఊపాడు. కాని గురువు మరొక కఠినమైన పరీక్ష పెట్టాడు. పలకలను చిన్న ముక్కలుగా విభజించారు. ఎవరూ దాటలేకపోయారు. గురువు ఒక గిన్నె తీసుకుని నీటిలో విసిరాడు. అది నేరుగా మునిగిపోయింది. గురువు ఇలా వివరించాడు, ఎక్కువ బలంతో దుకితే పలక మునుగుతుంది. ఆ తర్వాత గిన్నెను వంకరగా విసిరాడు. అది నీటిపై సర్రున జారి మరోవైపు చేరింది. యువ సన్యాసికి అది అర్థమైంది. మృదువైన నియంత్రిత బలం అవసరం. ఆ రాత్రి అందరూ నిద్రిస్తుండగా అతను చెరువు దగ్గర సాధన చేశాడు. పదే పడ్డాడు, తడిసాడు, కాని పట్టు వదల్లేదు. ఎన్నో ప్రయత్నాల తర్వాత అతను విజయవంతంగా మరోవైపు చేరాడు. గురువు వచ్చి, నీవు ఈ పరీక్షలో విజయం సాధించవు అని చెప్పారు.